వీడియో ఒకసారి చూడండి. చేసుకుంటున్నారు ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నారు సమాజానికి అసలు? అది రీల్ అంటే ఇష్టపడే చేసాము, అక్కడేముంది, ఇక్కడ కూడా పెట్టగలను నేను తనకి. కొన్ని నెలల క్రితం నుంచి స్టార్ట్ అయింది ఈ స్క్రాప్. దీనికన్నా ముందు ఇంకో బ్యాచ్ ఉంది, అది వేరే విషయం. వీళ్ళు చేసే స్క్రాప్ కంటెంట్ కి లక్షల్లో వ్యూస్, ఫాలోవర్స్, అన్నా వదినా అని చెప్పి కామెంట్స్, మళ్ళీ వీళ్ళని ఎక్స్ప్లాయిట్ చేస్తా పిచ్చి పిచ్చి ఇంటర్వ్యూలు. 2 నెలల క్రితం హైదరాబాద్ సిపి సజ్జనార్ గారు దీని మీద ఒక ట్వీట్ చేశారు. మైనర్స్ ని ఇన్వాల్వ్ చేస్తూ లేదా మైనర్స్ ని ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఏదైనా కాంటెంట్ షూట్ చేసినా లేదంటే ఇంటర్వ్యూస్ గట్రా చేసినా పోక్సో యాక్ట్ అప్లై చేసి కేసులు నమోదు చేస్తామని, పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. అయినా మనోళ్ళు ఎక్కడ ఏమాత్రం తగ్గల. 2 రోజుల క్రితం ఏం జరిగిందంటే, ఇలా మైనర్స్ ని ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఇంటర్వ్యూ చేసే వైరల్ హబ్ అనే యూట్యూబ్ ఛానల్ యూట్యూబర్ ని హైదరాబాద్ పోలీసులు FIR నమోదు చేసి మరీ అరెస్ట్ చేశారు. అన్ఫార్చునేట్లీ ఆ విషయం పెద్దగా వైరల్ అవ్వాల. ఆ విషయం తెలియక ఈ స్క్రాప్ బ్యాచ్ ఇంకా రెచ్చిపోతున్నారా, లేదా తెలిసి కూడా మమ్మల్ని ఏమి చేయలేరులే అని చెప్పి అలుసా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ని మాత్రం చండాలం చేసి పెట్టారు. ఒకవేళ పొరపాటున సజ్జనర్ సార్ కి నా ఈ రీల్ గనక చేరితే ఆ సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే, సార్ మైనర్స్ ని ఎక్స్ప్లాయిట్ చేస్తా ఇంటర్వ్యూస్ చేసే యూట్యూబర్స్ మాత్రమే కాకుండా కాంటెంట్ లో ఇన్వాల్వ్ అయిన ఈ మైనర్స్ ను కూడా అట్లీస్ట్ స్టేషన్ కి పిలిచి ఒక కౌన్సిలింగ్ ఏదో ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఖచ్చితంగా ఇవ్వాలి సార్. అలా గనక మీరు చేసి దీన్ని ఆపగలిగితే ఈ జనరేషన్ పిల్లల తల్లిదండ్రులు మీకు ఎప్పటికీ రుణపడి ఉంటారు.